ఈ రోజు మన దగ్గర 2200 వాటర్ బాటిల్ క్యాప్స్ ఉన్నాయి. 5 లీటర్ వాటర్ బాటిల్ క్యాప్స్ 350 ఉన్నాయి. ఎల్లో టేబుల్ 100 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే వాటర్ బాటిల్స్ తో బోట్ చేయబోతున్నాం. ఓకే రెడీనా? ఫస్ట్ 1 లీటర్ బాటిల్స్ తో మొదలు పెడదామా? సరే, ముందు కింద వేసేద్దాం. ఈ వాటర్ బాటిల్ గాలి ఊదుతున్నాం. గాలి ఊది మూత పెడదాం. ఏంటి డాడీ గాలి బాగా ఊదుతున్నట్టున్నావు? చేయాలి కదా బాబాయ్, అదర కొడుతున్నావు కదా. గాలి ఊదరా అంటే నోట్లో పెట్టుకుని ఏం చేస్తున్నావురా? అన్నా నిజంగా గాలి ఊదాలా? రేయ్ అయితే ఊరికనే చెప్పాననుకున్నావా? గాలి అంతా బయటికే పోతుందిరా. లేదురా, గాలి స్పీడ్ గా పోతే రన్ చేయమంటావు. ఎప్పుడే కష్టమంటే ఏంటో తెలుస్తుంది. 1 hour later. ఇదిగో ఇలా చేసి ఇలా ముయ్యాలి. అయితే నువ్వు అసలు ఊదలేదు. గాలి వస్తుందా? గాలి వస్తుంది. ఇలా చేసి ఇదిగో ఇలా ముయ్యాలి. 2 hours later. ఏంటి నాన్న, దాహం వేస్తుందా? రే తీసుకోరా. అలసిపోయారా? ఎండ ఘోరంగా దంచి కొడుతుంది. ఎండు చేపల్లా ఎండిపోతున్నావు. 3 hours later. వీడికి పిచ్చి పట్టింది. Much later. ఏంటి నాన్న, అయిపోయిందా? అయిపోయింది, విజయవంతంగా పూర్తయిపోయింది. ఇదిగో చూడండి, కొండలా కనిపిస్తున్న వాటర్ బాటిల్స్ మేము ఇప్పుడు గాలి ఊదినవి. ఇప్పుడు 5 లీటర్ల బాటిల్కి గాలి ఊదుతున్నాం, మూత వేసేయబోతున్నాం. ఇదంతా రికార్డ్ చేయండి రా, మళ్ళీ ఇలాంటిది దొరకదు. రికార్డ్ చేయండి రా. రే గాలి ఊది పడేయండి రా. దాన్ని ఎందుకు రా అలా చేస్తున్నావు రే? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఏం నాన్న, ఈ బాటిల్ కి గాలి ఊదకుండా మూత పెడుతున్నావు? ఈ పెద్దవాడికి అక్కర్లేదు అబ్బాయి. Oh no! ఎండతో తల పగిలిపోతుంది. ఇప్పుడు కరెక్ట్ గా 1 గంట అయ్యింది, తల పగిలిపోతుంది. ఆ రేంజ్ లో ఎండ భయంకరంగా ఉంది. మన బాయ్స్ అందరినీ చూసారంటే పిచ్చిగా బాటిల్ క్యాప్స్ పెడుతున్నారు. ఈ సాక్రిఫైస్ కోసం అన్న ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నం నాన్న నాన్ వెజ్ తినరు, పెరుగన్నం తింటున్నారు. మేము చికెన్ కర్రీ తింటున్నాం. చికెన్ కర్రీ పని చేసింది. అందరూ ఎనర్జీగా ఉన్నారు. సో ముందు మనం 10కు 10 వాటర్ క్యాన్లు తీసుకొని 10 రోజులలో రెడీ చేయబోతున్నాం. ఏంటి రెడీయా? చూడండి, గ్రూప్ గా అందరూ పని చేస్తుంటే వీడు మాత్రం సపరేట్ గా ఒంటరిగా పని చేస్తున్నాడు. హేక్ నిరంజన్ లా ఒక్కడవే ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది వేలాడుతుంది? మరి ఇలా వేలాడుతుంది ఏంట్రా? నిన్ను నమ్మి పడవ చేస్తే మునిగిపోయేలా ఉందిగా. రే టైట్ గా పెట్టండి, బాగా గట్టిగా లాగండి. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ లేయర్ ని రెడీ చేసా. చూసారంటే డే 1 లోనే చీకటి అవ్వడం మొదలైంది. కాబట్టి అన్ని ఇంటికి ప్యాక్ చేసి తీరాలి. నాన్న ప్యాకింగ్ పనిలో చాలా బిజీగా ఉన్నారు. సో ఇదొక లాంగ్ ప్రాసెస్. మేము ఉదయం 9 గంటలకి మొదలు పెట్టి 4 గంటలకి బోట్ ఫినిష్ చేద్దాం అనుకున్నాం. కానీ 6 గంటలకి సగం కూడా అవ్వలేదు. ఇది ఎన్ని రోజులు పడుతుందో తెలియడమే లేదు. ఒక రోజులోనే పూర్తి చేద్దాం అని వచ్చాం. అవును, ఈ రోజు ఒక 15%, 20% కూడా పూర్తి కాలేదు. ఇంకా 80% మిగిలి ఉంది. అది రేపు కంటిన్యూ చేయను. అది రేపు పూర్తవుతుందో ఎల్లుండి పూర్తవుతుందో తెలియడం లేదే. అలా జరిగే అవకాశం కూడా ఉంది. డౌటే లేదు. ఎల్లుండి అయ్యే ఛాన్స్ ఎక్కువే. నిజమే. సో మనం రేపు కలుద్దాం. ఓకే గాయ్స్. సో ఇప్పుడు సెకండ్ డే 9 గంటలకి. కుర్రాళ్ళందరూ భలే హుషారుగా పని చేస్తున్నారు. సో టిఫిన్ కూడా తినకుండా పని చేస్తున్నారు. సో ఇప్పుడు టిఫిన్ తినబోతున్నారు. తిని వర్క్ మొదలు పెడతారు. ఓకేనా? మీరు చూసారంటే ముందు మనం ఒక్క రోజు టేప్ వేసాం. ఇప్పుడు 2 రోజుల్లో పెడుతున్నాం. తర్వాత 4 రోజులకు పెడుతున్నాం. లాస్ట్ లో అన్ని ఒకటే చేసి బాటమ్ మాత్రమే టెస్ట్ చేయబోతున్నాం. చాలా సేపటి నుంచి బాటమ్ మాత్రమే చేస్తున్నాం. దాని తర్వాత మనం టాప్ చేద్దాం. ఇది నిజంగా పెద్ద ప్రాసెస్ గాయ్స్. క్యాజిలియన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాజిలియన్స్ ఆఫీషియల్ సోషల్ మీడియాని ఫాలో చేయండి. సో ఇప్పుడు మీరు చూసారంటే లెవెల్ కి బేస్మెంట్ రెడీ చేసాం. ఎన్ని పార్ట్లు చేసామంటే 5 పార్ట్లు డివైడ్ చేసి రెడీ చేసాం. ఇక్కడ చూసారంటే ఇదే టాప్. మిడిల్ లో 3 ఉన్నాయి. తర్వాత బాటమ్ అన్ని ఒకటే. ఆ తర్వాత 5ని ఒకటే చేసే బేస్ తయారు చేయబోతున్నాం.
సెకండ్ డే రెండవ రోజు మధ్యాహ్నం 3 గంటలు. ఇప్పుడు మీరు చూసారంటే బేస్ మాత్రమే రెడీ అయింది. ఇక్కడ చూసారంటే బాటమ్ ఆఫ్ బోట్, ఇది టాప్ ఆఫ్ బోట్. అవును, మేము ఎందుకు ఇలా డిజైన్ చేసామంటే పైన కూర్చోవచ్చు, నడవచ్చు, ఎగరొచ్చు, అన్ని చేయాలి కదా. అందుకే ఇలా తలకిందులుగా ఎందుకు పెట్టామంటే నీళ్లు పైకొచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. చాలా చాలా తక్కువగా ఉంటుంది. అలాని మేము అనుకుంటున్నాము. బాగా టైట్ గా ఉందంటే నీళ్ళని ఆపుతుందని నమ్ముతున్నాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేద్దామా? పైన డెకరేషన్ చేయబోతున్నాం. అన్ని సైడ్ వాల్ రెడీ చేసి తర్వాత ఇల్లు కట్టబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? సో ఈ రోజు సెకండ్ డే చూసారంటే బేస్ కంప్లీట్ గా పూర్తయింది. పైన ఉండే ఒకే ఒక ఇల్లు మాత్రమే మిస్సింగ్. అది రేపు పూర్తి చేద్దాం. పూర్తయిన తర్వాత రైడ్ కి వెళ్తున్నాం. రైడ్ కి వెళ్దామా? అదరగొడుతున్నాం. నమ్మకంతోనే వెళ్తున్నాం. రేపు వచ్చి పూర్తిగా చేయబోతున్నాం. అదరగొడుతున్నాం. ఏంటి? థర్డ్ డే మార్నింగ్ 9 గంటలు. ఇప్పుడు ఏం చేయబోతున్నాము? డెకరేషన్ చేయబోతున్నాం. డెకరేషన్ చేసి నీళ్ళలోకి తీసుకెళ్ళబోతున్నాం. మొదలు పెడదామా? ఫైనల్ గా చూసారంటే పైన ఆర్క్ కట్టబోతున్నాం. ఫైనల్ గా బోట్ ని రెడీ చేసేసాం. రండి రండి. చూసుకో, కింద చూసుకో, జాగ్రత్త. రెడీయా? అలాగే దింపండి దింపండి. పెట్టండి, ఏం కాదు. మామ ఇక్కడే బాగుంది. ఫైనల్ గా బోట్ ఎక్కబోతున్నాం. మామ జాగ్రత్త, నెమ్మదిగా. ఫైనల్ గా ఇప్పుడు చెరువులో ఉన్నాం, బోట్ లో ఉన్నాము. బావా ఇటువైపు రండి. బోట్ 3 రౌండ్లు వెళ్ళింది. ఇంకా ఎన్ని రౌండ్లు వెళ్తుందని చూద్దాం. 3 రౌండ్లు తిరిగేసి వచ్చాం. 7గురు నేసుకొని భలే తిరుగుతున్నాం. ఎక్కండి ఎక్కండి, అందరూ ఎక్కండి. ఉండరా, మెల్లగా మెల్లగా. నెమ్మదిగా. సూపర్. నేను కూడా వచ్చేసావా? ఇప్పుడు ఒక రౌండ్ కి వెళ్తామా? సూపర్ రా. 7 మంది ఎక్కినా కూడా స్ట్రాంగ్ గా ఉంది కదా, చూడండి. అవును, బోట్ లో మొత్తం 7 మంది ఉన్నాం. బోట్ సూపర్ గా ఉంది. 7 మంది ఎక్కినా కూడా చూడండి. జాగ్రత్త, జాగ్రత్త పట్టుకో. నిలబడినా నడిచినా కూడా వెళ్తుంది. వెళ్ళిపోతుంది. రేయ్ మెల్లగా. వేరే లెవెల్ లో ఉంది కదా బోటు. భలే ఉందిరా బోటు. సూపర్ సక్సెస్. ఎలా ఉందక్క? సూపర్ గా ఉంది. సూపర్ గా ఉందా? చాలా బాగుంది. చిన్నక్క బాగా నచ్చింది. సూపర్ సూపర్. ఓకే, ఇప్పుడు మన వీడియో తీయడం కంప్లీట్ అయ్యింది. బోట్ లోపల తిప్పొచ్చాము. అవును, మల్టిపల్ రౌండ్స్ వెళ్ళొచ్చాము. దాదాపు 5-6 వెళ్ళొచ్చు. అవును, అందరం కూర్చొని వెళ్ళాము. అవును, బోట్ లో మొత్తం 7 మంది ఎక్కాం. అవును, ఒకటే అటెంప్ట్ లో 7 మంది కూర్చొని మరి వెళ్ళాం. అవును, అన్ని రౌండ్లు వెళ్ళినా కూడా తర్వాత మన బోట్ ఎలా ఉందో చూడండి. అలానే స్ట్రాంగ్ గా చెక్కు చెదరకుండా ఉంది చూడండి. అవును, మన నీళ్ళలో దించడానికి ముందు ఎలా ఉందో అదే మాదిరిగా ఉంది. మన బోట్ సూపర్ గా సక్సెస్ అయిందిగా. సో ఎక్స్పెరిమెంట్ సక్సెస్.